ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల దగ్ధం పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న మదనపల్లి, నిన్న పోలవరం, నేడు టీటీడీలోని పలు కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. విజయవాడ పొల్యూషన్ బోర్డులో మొదలైన ఫైళ్ల దగ్ధం తిరుపతి టీటీడీ వరకు వ్యాపించాయి. తాజా ఘటనతో ఫైళ్లను పక్క ప్లాన్తోనే దగ్ధం చేస్తున్నారు అన్న అనుమానాలు బలపడుతున్నాయి. తిరుపతి టీటీడీ ప్రధాన పరిపాలనా భవన్లో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఇంజనీరింగ్ విభాగం గదిలో మంటలు ఎగిసిపడి పలు కీలక ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. స్థానిక ఆలయాలు, రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే అన్ని ఫైళ్లు ఇప్పటికే ఈ ఫైలింగ్ జరిగిందని చెప్తున్నారు టీటీడీ అధికారులు. ప్రభుత్వం మారిన తర్వాత వరుసబెట్టి ఫైళ్లను గుట్టుగా కాల్చేస్తున్నారు. నిన్న ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో కీలక పత్రాలు కాల్చేశారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ విభాగం పేపర్లను కార్యాలయం గేటు బయట సిబ్బంది కాల్చేశారు. మీడియా ఎంటర్ అవడంతో సగం కాలిన కొన్నింటిని లోపలకు తరలించారు. ఉన్నతాధికారుల అనుమతి లేకపోవడం, వారాంతపు సెలవులో ఉన్నప్పుడు దహనం చేయడం, పేపర్లను కాల్చిన స్వీపర్ విశాఖ వెళ్లిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాలిపోయిన పత్రాలని జిరాక్స్ అని, వ్యర్థ కాగితాలని రాజమహేంద్రవరం ఆర్టీఓ శివజ్యోతి, ఇతర అధికారులు ప్రకటించారు. పోలవరం భూసేకరణ, పరిహారం అంశాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ తమకు పరిహారం అందలేదని కొందరు నిర్వాసితులు ఇక్కడికి వస్తున్నారు. అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకే ఫైల్స్ దహనం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో 3 అధికారులను సస్పెండ్ కూడా చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది సర్కార్. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న 3 అధికారులపై వేటు వేసింది. మాజీ ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను సస్పెండ్ చేసింది. భూములకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్స్ ను, పత్రాలను దహనం చేశారని నిర్ధారించారు విచారణాధికారులు. మొదల నిమిషం